ఓం అస్మద్గురుభ్యో నమః. ఓం వేద్యాయ నమః. ఓం వైద్యాయ నమః. ఈ రెండు నామాలు కూడా విష్ణు సహస్రనామంలోని 165వ నామం, 166వ నామం. ఈ రెండు ఒకసారి శ్లోకాన్ని చదువుకుందాం. ఇది 18వ శ్లోకం. 18 అనగానే 18 పురాణాలు అని తెలుస్తుంది. ఇక వైద్యో వైద్య వేద్యో వైద్య సదా యోగి వీరః మాధవో మధు అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబల. ఇక 165వ నామం. ఇది 11, 12 గురువుగారు. వేద్య అంటే గురువుగారు అన్నీ తెలుసుండాలి కదా, తపస్వాధ్యాయ నిరతం అన్నీ తెలుసుండాలి కదా. వేద్య ఆయన పరమాత్మ తెలిసినటువంటి వాడు. అలాగే పరమాత్మ తెలుసుకోవాలంటే మనం ఉపనిషత్తులన్నీ కూడా తెలుసుకోవాలి. పరమాత్మ మనకి కనిపిస్తున్నాడు అని ప్రత్యక్ష ప్రమాణం చెప్తున్నారు. అందరి చేత తెలిసి కనబడేవాడు, చాలా సులభుడు, పరమాత్మ సులభుడు అని ఆళ్వార్లందరూ చెప్తున్నారు. ఆ విధంగా ఇక అది అంతవరకు మనకి పూర్వాచార్యులు చెప్పారు. కానీ మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే పరమాత్మ వృక్ష రూపంలో, ఔషధ రూపంలో ఉన్నాడు. ఇప్పుడు ఏదైనా మనం ఔషధం తీసుకుంటే మనకు వ్యాధి తగ్గిపోతుందంటే అందులో పరమాత్మ ఉన్నట్టే కదా. ఆ వృక్షం వల్ల, ఆ నదుల వల్ల మనకి అన్ని రక్షణ కలుగుతుంది. అదే పరమాత్మను చూస్తున్నాం. శక్తి రూపేణ, శక్తి రూపం మనం నడుస్తున్నామంటే ఆ పరమాత్మ కదా ఇక్కడ కనిపిస్తుంది, ప్రత్యక్ష ప్రమాణం. అలాగే మాతృరూపేణ సంస్థిత, మాతృరూపం తల్లి రూపంలో కనిపిస్తున్నారు. అలాగే మనకి ఆచార్యుల రూపంలో కూడా కనిపిస్తున్నారు. ఈ ఆచార్యుల రూపంలో మనం తెలుసుకుంటున్నాం. ఇంకా అంటే ఏంటంటే మనం ఏ విధంగా బాగుపడాలో, ఏ విధంగా బుద్ధి చెందాలో, ఏ విధంగా మనం ఇహంలోనూ పరంలోనూ వృద్ధి చెందాలో చెప్తున్నటువంటి ఆచార్యులు ఉన్నారు. ఆచార్యులు వారు పరమాత్మ. గురవే సర్వలోకానాం అన్నారు కదా. అంటే గురు బ్రహ్మ గురు విష్ణు అన్నారు కదా. అందుకని అటువంటి పరమాత్మను మనం తెలుసుకుంటున్నాం. ప్రమాణం. కొంతమంది అంటారు నాకేదో ఆపద కలిగింది వెంటనే రక్షించాడు అని. ఆ పరమాత్మ వచ్చి రక్షిస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా, నిరంతరం సదా యోగి. అంటే నిరంతరం మన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అంటే మనకు ఏదైనా నడుస్తున్నప్పుడు ప్రమాదం వస్తే గబక్కని తప్పుకుంటాం. అంటే కానీ ఆ ప్రమాదం వస్తుంది, ఇక్కడ తప్పుకోవాలి అనేటువంటి ఆలోచించి తప్పుకోవాలా వద్దా అని ఆలోచించేదాకా టైం ఉండదు. ఇది ప్రతీకార చర్య, అసంకల్ప ప్రతీకార చర్య ఇలాగా మనం చేస్తూ ఉంటాం. అదే పరమాత్మ, అదే శక్తి. అటువంటిది మన పరమాత్మ ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటాడు. ఇక ప్రత్యక్షం అనుమానం అంటే మనకి అన్నీ కూడా పనులన్నీ కూడా సిద్ధిస్తూ ఉంటాయి. మనం అన్నీ కూడా చేస్తూ ఉంటాం. ఈ చేస్తూ ఉండడానికి కారణం ఏమిటి? అనేకమైనటువంటి కార్యాలంటే మనం సాధించలేని కార్యాలు కూడా చేస్తూ ఉంటాం. పనులు కూడా చేస్తూ ఉంటాం. అటువంటి గొప్ప పనులు చేయడానికి ఆ పరమాత్మ వెనకాలే ఉన్నాడు. అనుమానం అది శబ్దం. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్నీ కూడా ప్రకటిస్తున్నాయి. అన్నీ కూడా అది శబ్దం అన్నమాట. ఆ విధంగా మనం పరమాత్మను తెలుసుకున్నాం. పరమాత్మను అందరూ కూడా చూశారు. ఎందుకంటే ఆ పరమాత్మ మనకి ఇక్కడే ఉన్నాడు. పరమాత్మ మన దగ్గరే ఉన్నాడు. కేరళలో కొన్ని దేవాలయాలు ఉన్నాయి. దేవాలయాల్లో దేవుడు ఉండడు, కానీ ఆ పరమాత్మని చేస్తూ ఉంటారా ఆ యొక్క ఉత్సవాలని వాటి యొక్క దానికే చేస్తూ ఉంటారు. అలాగా ఇక్కడ విగ్రహాలు ఏమీ లేకుండానే కూడా ఆ పరమాత్మని మర్రి చెట్టుల్లోనూ, ఆ మర్రి చెట్టు దగ్గర స్థలాల దగ్గర చూస్తూ ఉంటారు. కనుక అందరికీ తెలిసినటువంటి వాడు పరమాత్మ. ఆఖరికి చిన్నపిల్లవాడికి కూడా తెలిసినటువంటి వాడు పరమాత్మ. ఇక 166వ నామం. 166వ నామం అంటే 12, 13, 4 అంటే ఇక్కడ అమ్మవారిని తెలియజేస్తుంది. ఇక్కడ దేవతలకు వైద్యుడండి. అంటే దేవతలకి అలాగే మనుషులకి అందరికీ కూడా వైద్యుడు ఆయనే. ఏ రోగం లేకుండా చేసేటువంటి వాడు ఆ పరమాత్మ. రోగం రానివ్వకుండా చేసేటువంటి వాడు పరమాత్మ. మన రోగాలు వస్తున్నాయంటే మనం ఆ పరమాత్మ చెప్పినటువంటి మాటలు, సూక్తులు వినటం లేదు, తప్పులు చేస్తున్నాం, తప్పులుగా అపత్యం చేస్తున్నాం. కనుక మనకు రోగం వస్తుంది. కనుక పరమాత్మ చెప్పినట్టు నడుచుకుంటే మనకి ఏ రోగమూ రాదు.
కొంతమంది ఉన్నారు మహానుభావులు, వారు ఇప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళలేదు, వైద్యశాలకి వెళ్ళలేదు. వెళ్ళకుండా 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతికినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి హాస్పిటల్ అంటే తెలియదు. ఎందుకంటే అక్కడ పరమాత్మ ఉన్నారు. ఇక్కడ వాళ్ళు భట్రవారే ఇక్కడ ప్రమాణం ఇచ్చేశారు, మేరు మందర మాత్రోపి, మేరు మందరమైనటువంటి దేనా సరే, రాశి పాపస్య కర్మణ, పాపరాశి ఉన్నప్పటికీ కూడా కేశవం వైద్యమాసాధ్య, కేశవుడు వచ్చి వైద్యం చేస్తాడయ్యా. దుర్వ్యాధిరివ నశ్యతి, దుర్వ్యాధులన్నీ కూడా పోతాయి. ఇదం శరీరం పరిణామపేచలం పతవ్యవశ్యం శ్రద్ధి సంధి జర్జరం కిమౌషధై విశసి మూఢ దుర్మతే నిరామయం కృష్ణరసాయనం పిబా అని మనం ఆ స్వామి యొక్క స్మరణ చేస్తుంటున్నాం. అంటే ఆ స్మరణ వల్ల మనకి రోగాలన్నీ కూడా నశించిపోతాయి. అందుకనే కొన్ని నియమాలు పెట్టారు. ఉదయాన్నే లేవాలి, ఆ తెల్లవారుజామున లేచి స్వామి యొక్క సన్నిధి గబగబా చురుగ్గా పనిచేస్తూ ఉండాలి. అలాగే దీపం పెట్టుకోవాలి, స్వామి యొక్క సన్నిధిలో ఏదైనా శ్లోకం చదవాలి, ప్రార్థన చేయాలి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే మనకి రోగాలన్నీ కూడా పోవడానికి. అలాగే నమామి ధన్వంతరమాదిదేవం, ధన్వంతరం సురాసురై వందిత పాద పద్మం లోకే జరారుర్భయమృత్యునాశం ధాతారమీశం సర్వౌషధీనాం. ఇక్కడ నమామి ధన్వంతరం, సముద్ర మదనంలో చూస్తూ ఉంటే అమృతం పుట్టిందండి. అంటే అమృతం పుట్టడానికి వైద్యంలో మందులు తయారు చేయడానికి చాలా కష్టపడతారు కదా. సముద్ర మదనంలోంచి పుట్టింది. ఆ స్వామి వచ్చి ఒక కలస పట్టుకొని వచ్చారు. స్వామి వచ్చి మనకందరికీ కూడా వైద్యం చేశారు, దేవతలందరికీ కూడా. ఆ అమృత రసమే ఇక్కడ వృక్ష రూపంలోనూ, ఇక్కడ అలాగే ధాతువుల రూపంలోనూ ఉన్నటువంటి వాటిల్లో కలిపి మనకి ఏ వ్యాధి లేకుండా చేసినటువంటి వాడు ఆ ధన్వంతరి వాడు. అందుకని ఏంటంటే ఆ ధన్వంతరిని సురాసురై అంటే రాక్షసులు, దేవతలు, అలాగే అందరూ కూడా వందిత పాదపద్మం, ఆ పాదపద్మాలకి నమస్కారం చేస్తున్నారు. లోకే జరార్భయ, జర అంటే ఇక్కడ తగువులు, అలాగే జర అంటే రోగములు, తగువులు, అప్పులు ఇవన్నీ కూడా పోగొట్టేటువంటి ఆ పరమాత్మ. మృత్యునాశం అంటే అకాల మృత్యు ఎప్పుడు కూడా ఏర్పడదు. మృత్యునాశం. దాతారమీశం, ఆయన ఈశ్వరుడు, సర్వౌషధములు ఇస్తాడు. ఇంకా దాతారమీశం విషక్కి ఔషధీనాం అంటే విషం వైద్యుల్ని ఇస్తాడు. అంటే మంచి తెలివైనటువంటి వాళ్ళని, వైద్యుల్ని మనకిచ్చేటువంటి వాడు ఆ పరమాత్మ కనుక ఈయన్ని వైద్యాయ నమః అని శరణాగతి చేశాం. అక్కడ ఉంటే ఆ పరమాత్మ వామన రూపంలోను, దశావతార రూపంలోను, కృష్ణ రూపంలోను, రాముడి రూపంలోను మనకి సాక్షాత్కరిస్తాడు. కాబట్టి ఓం వైద్యాయ నమః. ఆ వైద్య వీరరాఘవస్వామి అంట తిరువళ్ళూరులో, అలాగే ఇంకా అనేక చోట్ల వేంచేసి ఉన్నటువంటి స్వామిని మనం సేవించుకొని వారిని ధరిద్దాం. స్వస్తి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్దయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.